కానీ లేనిది ఉన్నట్టు కనపడుతుంది, ఉన్న వస్తువు ఉన్నట్టు మళ్ళీ ఆయనే చేస్తాడు. ఏది సత్యమో అది తెలియకుండా మాయ కప్పి ఉంటుంది, అది తిరోధానము. ఇది నేను, ఇది నేనని తిరుగుతూ ఉంటాడు. ఇది కాదు నేను, ఆత్మ నేను అన్న జ్ఞానము ఎరుకలోకి వస్తే తిరోధానము, ఆ చీకటి అజ్ఞానము పోయి అనుగ్రహము, ఈశ్వరుడు అనుగ్రహించాడు అంటారు. ఇప్పుడు ఈ అనుగ్రహము అనేటటువంటి మాట రెండు రకాలుగాను అన్వయం అవుతుంది. చేసుకున్న పాపాలు పుణ్యాలు పోవాలంటే ఓ శరీరం ఉండాలి. గత జన్మలో ఏదో విశేషమైన పుణ్యం చేశాడు, ఇంకా అంతా ఇంత పుణ్యం కాదు, అంత పుణ్యం చేశాడు. అవన్నీ దేనికి? నాకు చిత్తశుద్ధి కలగాలని చేయలేదు, ఇవన్నీ నాకేదో ఫలితం ఇవ్వాలని అడిగాడు. అంత పుణ్యం చేశాడు. ఇప్పుడు ఆ పుణ్యానికి అంతటికీ ఫలితం ఇవ్వాలి. యావత్ భూమండలానికి చక్రవర్తిని చేస్తారు, కొన్నాళ్ళు పరిపాలిస్తాడు. మరి యావత్ భూమండలానికి చక్రవర్తి అనిపించుకుని అన్ని భోగములు అనిపించి కొంతకాలము సింహాసనం మీద కూర్చున్న తర్వాత చేసుకున్న పుణ్యం నశించిపోతుంది, సుఖరూపంలో పోతుంది. లేదు, కొన్నాళ్ళు దేవతా పదవులలో కూర్చుంటాడు, పోయింది పుణ్యం. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, కింద పడిపోతాడు. అది పునర్జన్మ కాదు. నాకు ఏ పుణ్యమూ అక్కర్లేదు, నాకు ఏ ఫలితమూ అక్కర్లేదు. నేను చేసినవన్నీ దేనికి పనికి రావాలి? నాకు చిత్తశుద్ధికి పనికి రావాలి. ఇప్పుడు చిత్తశుద్ధి కలిగితే పాత్రత కలుగుతుంది, పాత్రత కలిగితే పరమేశ్వరుడు జ్ఞానం ఇస్తాడు. ఇది అనుగ్రహము అంటే వెనక్కి తిరుగుతాడు. వెనక్కి తిరిగి ఈశ్వరుడి వైపుకి జరిగిపోయి చిట్ట చివరికి జీవ బ్రహ్మల మధ్య అభేదమైనటువంటి స్థితికి చేరిపోయి మొట్టమొదట నేను ఏది ప్రతిపాదన చేశానో అటువంటి జీవన్ముక్తుడవుతాడు. ఆ జీవన్ముక్తిని తర్వాత విదేహముక్తి అవుతుంది. దీనికి ఈశ్వరుడు చేస్తున్నటువంటి కర్మల్ని లెక్కలోకి తీసుకుంటాడు. అది ఒక జన్మలో సరిపోకపోవచ్చు. ఒక జన్మలో చేసినటువంటి చిత్తశుద్ధితో కూడినటువంటి కర్మాచరణము పాత్రత ఇవ్వడానికి తరువాత జన్మలో అవకాశం ఇవ్వచ్చు. అప్పుడు ఆశ్చర్యకరంగా ఎవరి సంపర్కం లేకుండా, ఏ గురువు లేకుండా, ఏమీ చదువుకోకుండా అకస్మాత్తుగా మహాజ్ఞాని అవుతాడు. ఒకప్పుడు భగవాన్ రమణులు అటువంటి స్థితిని పొందారు, మృత్యువు యొక్క అనుభవాన్ని పొందడంలో. అది గత జన్మల నుంచి వస్తున్నటువంటి కర్మాచరణము యొక్క ఫలితం. అది చిత్తశుద్ధిని ఎప్పుడూ ఇస్తుంది, ఇవ్వడం మానదు. దీన్నంతటినీ ఈశ్వరుడు లెక్కలో పెట్టుకుని ఉంటాడు. ఇలా ఇవ్వగలిగినటువంటి వాళ్ళు, ఈ జ్ఞానం వైపుకి నడిపించేటటువంటి వాళ్ళు నలుగురు ఉంటారు అని చెప్పింది శాస్త్రం. వాళ్ళని గురు శబ్దం చేత పిలుస్తారు. ఈ నలుగురు గురు శబ్దానికి అర్హత పొంది ఉంటారు. వాళ్ళే మొట్టమొదటిది తల్లి, రెండవ వాడు తండ్రి, 3 గురువు, 4 దైవం. ఇందులో మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. నేను గురు శబ్దాన్ని ప్రతిపాదన చేసేటప్పుడు ముందు తల్లిని చెప్తున్నాను. తల్లి మాతృదేవో భవ. మొదటి గురువు ఎవరు అంటే లోకంలో అమ్మయే, తర్వాత తండ్రి, తర్వాత గురువు, తర్వాత దైవం. ఇందులో ఇద్దరు ముగ్గురు అవుతారు, ఇద్దరు నలుగురు అవుతారు. ఇద్దరు ఎప్పుడూ నలుగురు కాలేరు. మీరు అన్న మాట మాకు అర్థం కాలేదు, అయోమయంగా ఉందంటారు, నాకు తెలుసు. తల్లి 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 గురువు, తల్లి దైవం. కానీ తల్లి తండ్రి కాలేడు. తల్లి ఎప్పటికీ తండ్రి కాదు. తండ్రి బీజప్రదాత, తండ్రి ఉంటే కదా తల్లి గర్భం ధరించి శరీరాన్ని ఇచ్చింది. తల్లి తండ్రి కాదు, కానీ తల్లి తల్లియే. తల్లి గురువు, తల్లి దైవం. ఆమె 3 అవుతుంది, 4 అయ్యే అవకాశం లేదు. తండ్రి 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 గురువు, తండ్రి దైవం. తండ్రి తల్లి మాత్రం కాడు. తండ్రి తల్లి ఎలా అవుతాడు? గర్భమునందు ధరించి ప్రసవించాలి, అందుకని తండ్రి తల్లి కాలేడు. గురువు 3 కాదు 4 కాగలడు. గురువు తల్లి, గురువు తండ్రి, గురువు గురువు, గురువు దైవం, 4 అవుతాడు. ఈశ్వరుడు, ఈశ్వరుడు తల్లి, ఈశ్వరుడు తండ్రి, ఈశ్వరుడు గురువు, ఈశ్వరుడు దైవం, 4 అవుతాడు. ఇందులో తల్లి తండ్రి చేసే ఉపకారం చాలా అద్భుతం, గురువుగా కూడా. కానీ వీళ్ళిద్దరూ అసలు ఏ ఉపకారంతో మొదలు పెడతారో ఇక ఆ ఉపకారం అవసరం లేని స్థితిని ఇచ్చేవాడు ఎవరంటే గురువు గారే. అది గురు వైభవం. ఎందుచేత అంటే తల్లి ఏం చేస్తుంది? శరీరాన్ని ఇస్తుంది. తండ్రి ఏం చేస్తాడు? ఒక శరీరాన్ని ఇస్తాడు. గురువు గారు ఏం చేస్తారు? ఇక మళ్ళీ శరీరంతో రావలసిన అవసరం లేని జ్ఞానం ఇస్తారు.
కాబట్టి ఇప్పుడు తల్లిది ఉపకారమా, తండ్రిది ఉపకారమా, గురువుది ఉపకారమా? గురువుదే మహోపకారం. అందుకే అందరికన్నా పెద్ద స్థాయిలో ఉండేటటువంటి వాడు ఎవరు అంటే గురువు. అందుకే కబీర్ దాస్ గారు ఒక మాట అన్నారు, భగవంతుడు గురువు ఇద్దరూ నాకు ఎదురుగుండా కనపడితే నా మొదటి నమస్కారం గురువు గారికి. ఎందుకంటే గురువు లేకపోతే అసలు భగవంతుడు ఉన్నాడన్న విషయం ఎరుకలోకి రాదు. కానీ గురువు గారు ఉన్నారనుకోండి, ఇక వాడు భగవంతుడికి దూరంగా జరిగి పాడైపోవడం అనేటటువంటి మాట సంభవం కాదు. అందుకే గురువు అద్భుతమైనటువంటి వ్యక్తి. లోకంలో తల్లి తండ్రి దగ్గర ఒక పరిమితి ఉంటుంది. తల్లి కానీ తండ్రి కానీ తాము సముపార్జించినటువంటి ఐశ్వర్యాన్ని కడుపున పుట్టిన పిల్లలకిస్తారు. తనూభవులు అంటారు. కడుపున పుట్టిన పిల్లలకిస్తారు. గురువుగారి ఆస్తి నిజానికి ఆయన ఇల్లా, ఆయనకున్న పొలమా? అవి కాదు. ఎందుకంటే వాటి మీద ఆయనకి ఏమైనా తాదాత్మ్యత ఉంటే కదూ, వాటి గురించి ఆయన ఎప్పుడైనా వెంపర్లాడితే కదూ. ఆయన తాపత్రయం అంతా 24 గంటలు దేని గురించి అంటే జ్ఞానమును గురించి. ఇప్పుడు గురువు గారికి వారసులు ఎవరు అంటే, గురువు గారి వారసుడు గురువు గారి కొడుకు, గురువు గారి కూతురు అని చెప్పడం సాధ్యం కాదు. ఎందుకనంటే అదృష్టము అనేటటువంటి మాట ఒకటి ఉంటుంది కదా లోకంలో. గురువు గారు పొందిన జ్ఞానాన్ని గురువు గారి పుత్రుడు పొందాలి అని శాస్త్రమేం లేదు. గురువు గారిలా ఆయన వేదాంతం తెలుసుకోవచ్చు, అనుష్ఠానం చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు. కానీ గురువు గారి దగ్గర విన్నటువంటి శిష్యులలో ఎవరో ఒకడు గురువు గారు ఎలా ప్రవర్తిస్తారో అలాగే ప్రవర్తించి, అలాగే సాధన చేసి, గురువు గారు ఎలా చెప్తారో అలాగే అందిపుచ్చుకుని గురువు గారి తర్వాత లోకానికి చెప్తారు. ఇప్పుడు గురువు గారి ఐశ్వర్యం ఎవరిదైంది? లోకానికి అంతటిది అయింది, శిష్యులందరిది అయింది తప్ప ఒక్క తన బిడ్డలది కాదు. మిగిలినటువంటి చోట తల్లిదండ్రుల ఆస్తి ఒక్క పిల్లలకి మాత్రమే చెందుతుంది. గురువుగారి ఆస్తి గురువుగారు ఒక్కరికి చెందదు. గురువుగారి ఆస్తి జ్ఞానం, గురువుగారి ఆస్తి భక్తి, గురువుగారి ఆస్తి భగవంతుడు. అది ఎవరికి చెందుతుంది అంటే ఆయన బ్రతికున్నంత కాలం పంచిపెట్టడమే ఆయన పని అయినప్పుడు అది అందరికీ చెందుతుంది. అందుకే గురువు మహాత్యాగమూర్తి. అటువంటి గురువు లేని విద్య గుడ్డి విద్య. అందులో మొట్టమొదటి గురువు లోకంలో ఎవరు అంటే తల్లి. ఎందుచేత తల్లి గురువైంది అంటే దానికి కారణం శాస్త్రంలో ఒక మాట చెప్పారు. ఈ శరీరం ఒకటి తల్లి నిర్మాణం అవ్వడానికి తన కడుపులో చోటిచ్చింది. తాను తిన్న ఆహారంతో సప్తధాతువులతో ఈ పిండం తయారు కావడానికి అవకాశం ఇచ్చింది. అక్కడితో ఊరుకోలేదు, ఆమె రెండిటిని ఇస్తుంది. ఒకటి, సహజముగా ఆమెకి ఉన్న గుణములేవో అవి కడుపులో ఉన్నటువంటి పిండానికి సంక్రమిస్తాయి. 2, ఆమె గర్భిణి అయి ఉండగా పిండం ఎలా తయారవ్వాలని కోరుకుని ప్రవర్తించిందో అలా లోపల ఉన్నటువంటి పిల్లవాడికి సంస్కారం అవ్వుతుంది. అసలు శరీరమాధ్యంకులు ధర్మ సాధనం అని ఇది ఒకటి ఉంటే కదండి ధర్మం చేయడం, ఇది ఒకటి ఉంటే కదా భక్తితో ఉండడం. ఇది లేని నాడు ఇక్కడికి వచ్చి ఉపన్యాసం ఎలా చెప్పను? ఇది లేకపోతే దేవాలయానికి ప్రదక్షిణ ఎలా చేయను? ఇది లేకపోతే ఈశ్వరుడికి ఒక పువ్వు ఎలా వేయను? ఇది ఇచ్చింది అమ్మ. అసలు ధర్మము సాధన ఈ ఉపకరణాన్ని ఇచ్చింది అమ్మ. అందుకని మొదటి గురువు అమ్మ. 2, అమ్మ ఈ శరీరానికి కొన్ని గుణములు తనవైన వాటిని మనకు అందిస్తుంది. తన గుణములు ఏవో అవే బిడ్డలకు వస్తాయి. అందుకే అమ్మ ఎటువంటి గుణములను పొంది ఉంటుందో బిడ్డలు కూడా అటువంటి గుణములనే పొందుతారు. చాలా వరకు అలాగే జరుగుతుంది. మీరు చూడండి, మహాభారతంలో గాంధారి ఉంది. గాంధారి మహాపతివ్రత. ఆవిడ యొక్క పాతివ్రత్యాన్ని సాక్షాత్తుగా భీష్మాచార్యుల వారంతటి వాడు మెచ్చుకున్నాడు. మహాసౌందర్య రాశి. ఆవిడేం తక్కువ అందగత్తె కాదు, అంతటి మహా అందగత్తె. గాంధారరాజు అయినటువంటి సుబలుని యొక్క కుమార్తె. తండ్రి గారు చెప్పారు అని పుట్టుగుడ్డివాడైనటువంటి ధృతరాష్ట్రుణ్ణి వివాహం చేసుకుంది. తండ్రి గారి మాట అతిక్రమించలేదు. అటువంటి వాణ్ణి వివాహం చేసుకుని ఆయన చూడనిది నాకు అక్కర్లేదని కళ్ళకి గంతలు కట్టుకుంది. ఇన్ని ఉన్నా ఒక్క అవగుణం ఉంది గాంధారి యందు, అసూయ. ఆమెకి విపరీతమైన అసూయ. ఆమె అనుకుంది, నేను పెద్దవాడు ధృతరాష్ట్రుడు, పాండురాజు ధృతరాష్ట్రుడు అన్నదమ్ముల్లో పెద్దవాడికి భార్యనయ్యాను.
కానీ గుడ్డివాడు కనుక రాజ్యాధికారం లేకుండా పోయింది. పాండురాజు పరిపాలిస్తున్నాడు. పెద్ద అన్నగారి యొక్క భార్యని కనుక నాకు ముందు సంతానం కలిగితే నా సంతానం రాచరికాలంలోకి వస్తుంది, సింహాసనం మీద కూర్చుంటుంది. కాబట్టి కుంతికి నాకన్నా ముందు సంతానం కలగలకూడదు, ఇదొక అసూయ. కానీ గాంధారి కుంతి ఇద్దరు గర్భములు ధరించారు. నాకు ముందు ప్రసవం అయిపోవాలి అని ఆవిడ కోరుకుంది. కానీ కుంతికి కుమారులు పుట్టారు. కుంతికి కొడుకులు పుట్టేశారు. కాబట్టి ఇక తనకి కొడుకులు పుట్టినా సింహాసనం మాత్రం కుంతి కుమారులకు దక్కుతుంది. ఆమె తట్టుకోలేకపోయింది, అసూయ. కానీ నేను ఎందుకు ప్రతిపాదన చేస్తున్నానంటే, అమ్మ ఎన్ని గుణములు కలిగి ఉన్నదైనప్పటికీ ఒక్క భరింపరాని గుణం ఉంటే ఆ గుణమే దుర్యోధనుని యందు ప్రవేశించింది. అదే మహాభారతంలో చిచ్చు పెట్టడానికి కావలసినటువంటి సమస్త సంభారములను అందించింది. అదే కుంతి విశేషమైనటువంటి ఔదార్యం. ఇంకా అంతా ఇంత ఔదార్యం కాదు. మహాభారతంలో కుంతి ఒక అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం. ఆవిడ పొందిన వైరాగ్యము అసామాన్యమైనటువంటి వైరాగ్యం. నేను తరచుగా మీతో మనవి చేస్తూ ఉంటాను. యాదవులందు పాండు సుతులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర అని అడుగుతుంది. ఎన్ని కష్టాలు పడిందో. తన కొడుకుల కన్నా కూడా తన సవతి అయినటువంటి మాద్రి కొడుకుల్ని ప్రాణంగా చూసి. కుంతి లాంటి వ్యక్తి ఎక్కడ ఉండదు. ఆ కుంతి గుణములే కొడుకులకు వచ్చాయి. పాండవులు గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించుకున్నారు. తల్లి గుణములు ఎలా ఉంటాయో పిల్లలకి అవే గుణములు వస్తాయి. అందుకే మీరు చూడండి, మహాభారతంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కనపడుతుంది, శర్మిష్ఠ అని. ఇప్పుడు నేను ఆవిడ యొక్క గుణ విచారం అంతా చెయ్యలేను, మీరందరూ మహాభారతం విన్నవారే. అసలు శర్మిష్ఠ వ్యక్తిత్వం చూస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. తండ్రి మాట కోసం దేవయానికి దాసిగా వెళ్ళిపోయింది. దాసిగా వెళ్ళిపోయి యయాతి వలన సంతానం పొందింది. మహా ఓర్పు కలిగినటువంటి స్త్రీ, సుగుణాల రాశి, అంత మర్యాద, అంత చక్కటి నడవడి కలిగినటువంటిది. ఆమె చేసుకున్న పుణ్యం, ఆమె గుణములే ఆమె కుమారులకు వచ్చాయి. ఆమె కుమారులకు వచ్చినటువంటి కారణం చేత అందులో ఒక కుమారుడు ఆ యయాతి యొక్క వృద్ధాప్యం పోవడానికి తాను వృద్ధాప్యం తీసుకున్న కారణం చేత రాచరికానికి వచ్చాడు. శర్మిష్ఠ యొక్క మంచి గుణములు ఏ ఉన్నాయో అవే గుణములు శర్మిష్ఠ యొక్క కుమారులలోకి వెళ్ళాయి. ఇంకా ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విశేషం, మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి చిన్న ఇతివృత్తాన్ని తీసుకుని ఆంధ్ర కవితా పితామహ అనిపించుకున్న మహానుభావుడు అల్లసాని పెద్దనగారు మనుచరిత్ర రచించారు. ఆంధ్ర కవితా పితామహ సర్వతో ముఖంక పంకజక్షపాదాంబుజాధీన మానసిందిందిర నందవర పరవంశోత్తం శటకోపతాప ప్రసాదాదితా సాధిత చతుర్విధ కవితామ తల్లి కల్లసాని చొక్కయామాచ్యపుత్ర పెద్ద నార్య ప్రణీతంబైన స్వారోచిషమను సంభవంబను మహాప్రబంధంబు అని రాసుకున్నాడు ఆయన. ఆ ఆంధ్ర కవితా పితామహ అనిపించుకున్నటువంటి అల్లసాని పెద్దన గారు ఆంధ్రీకరించినటువంటి ఆ మొట్టమొదటి ప్రబంధం తెలుగులో, ఆ మనుచరిత్రలో ఒక అద్భుతమైనటువంటి విశేషాన్ని చెప్తారు. తల్లి గొప్పతనం ఏమిటి అన్నది నిజంగా మనుచరిత్రని ఒక కోణంలో చూస్తే మీకు అర్థం అవుతుంది. ప్రవరాఖ్యుడు సద్బ్రాహ్మణుడు, నియమనిష్టలు కలిగిన వాడు, నిత్యాగ్నిహోత్రీకుడు. ఇంటికి ఎవరో అతిథి వస్తే ఆయన్ని అడిగాడు, మీరు ఏ ఏ దేశాలు చూశారు, ఏ ఏ క్షేత్రాలు చూశారని. ఆయన చాలా చెప్పాడు. ఇవన్నీ ఎలా చూశారన్నాడు. నా దగ్గర పాదలేపనం ఉంది, అది పాదాలకి అడుగున అలదుకుంటే కోరుకున్న చోటుకి వెళ్ళిపోవచ్చు అన్నాడు. అలదుకున్నాడు, కోరుకుని హిమాలయ పర్వత ప్రాంతం అన్నాడు. అక్కడ చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, తపోభూములు ఉన్నాయి, చూసొద్దామని. అబ్బో, పెద్దనగారి పద్యరచన పటజని కంచభూమి సురుడంబర చుంబి శిరస్సరజ్జరీ ముహుర్ముహుర్లుటద భంగ తురంగ నిస్వన స్ఫుటనటనానురూప పరిపుల్ల కలాప కలాపిజాలమున్ గటక చరత్కరేణుకర కంపిత సాలము శీతశైలమున్ అంటాడు.
అటజని కంచ భూమిశురుడంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుటద భంగ తురంగ మృదంగ నిస్వన స్ఫుటనటనానురూప పరిపుల్ల కలాప కలాపిగాలమున్ అని. అటువంటి హిమాలయ పర్వత ప్రాంతానికి ఆ పాదలేపానాన్ని అలదుకుని తలుచుకున్నంత మాత్రం చేత వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళి ఏవో చూడవలసిన ప్రదేశాలు చూశాడు. అగ్నిహోత్రం సమయం అయిపోయింది. ఆ పాదలేపనం కరిగిపోయింది. అర్ధచంద్రుని తేట నమగళించులలాట పట్టి తీర్చిన గంగ మట్టితోడ చెక్కుటద్దముల యందు జిగివెల్లువలు చిందుర మణీయమణి కుండలములతోడ